వెంకట్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో 215.4, ఏలూరు జిల్లాలో 713 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపిన అధికారులు. క్రీడాకారుల ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు రాజమహేంద్రవరం వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. సెప్టెంబర్ 10న జరగనున్న రాస్తారోకాలను జయప్రదం చేయాలని పేర్కొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు. మోరంపూడి ఫ్లైఓవర్ ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లాలో 215.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. తాడేపల్లిగూడెం మండలంలో 58.8, పెంటపాడు 24.6, తణుకు 30.2, అత్తిలి 5.2, గణపవరం 5.6, ఆకివీడు 6.4, ఉండి 20.8, పాలకోడేరు 4.2, పెనుమంట్ర 4.2, ఇరగవరం 10.6, పెనుగొండ 3.2, ఆచంట 5.2, పోడూరు 4.4, వీరవాసరం 3.2, భీమవరం 8.4, కాళ్ళ 2.4, మొగల్తూరు 2.4, నర్సాపురం 5.0, పాలకొల్లు 5.4, ఎలమంచిలి మండలంలో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సరాసరి 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో 713 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. చాట్రాయి మండలంలో 68 మిల్లీమీటర్లు, వేలేర్పేడు 88.4, కామవరపు కోట 55.8, ముసునూరు 49.4, కుకునూరు 46.4, లింగపాలెం 45.2, అగిరిపల్లి 41.8, పెదవేగి 41.2, జీలుగుమిల్లి 41.2, దెందులూరు 27.4, కొయ్యలగూడెం 27.2, నూజివీడు 26.4, ఏలూరు రూరల్ 24.8, టీ నర్సాపురం 20.6, ద్వారకా తిరుమల 20.2, ఏలూరు అర్బన్ 19, పెదపాడు 13.8, బొట్టాయిగూడెం 13.4, జంగారెడ్డిగూడెం 12.6, చింతలపూడి 12.4, కైకలూరు 10.2, భీమడోలు 9.6, ముదినేపల్లి 5.6, మండవల్లి 5.6, పోలవరం 4.8, కలిదిండి 4.4, ఉంగుటూరు 4.2, నిడమరు 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, జిల్లాలో సరాసరి 25.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయవాడ వరద బాధితులకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి వరద సహాయం కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి గోపాలరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెవి కృష్ణంరాజు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి కలిసి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వరదలలో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తున్న దాతలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. వరద ముంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చేపట్టవలసిన భద్రతా చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చర్చించారు. పెదపాడు మండలంలోని కొనికి గ్రామంతో పాటు పలు వరద ముంపు గ్రామాల్లో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లతో కలిసి చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న జరగనున్న రాస్తారోకోలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని, రోజురోజుకి పరిస్థితి దిగజారిందని అన్నారు. ఈ ప్లాంట్ పరిస్థితిని అధిగమించి స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం నాడు రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో గతంలో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడగా ఇప్పుడు మరో బ్లాస్ట్ ఫర్నేస్ను కూడా మూసేశారని, విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 73 లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం 45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని, ఈ ఏడాది ఇంకా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన విజయవాడలోని ప్రెస్ క్లబ్లో జరిగిన రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ 10న ఉదయం 11 గంటలకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. అన్ని ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలు ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసి రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కుని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రాస్తారోకోలకు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక, రాష్ట్ర కార్మిక సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగబోతా ఉంది.
జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు, కార్మికులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని 45 రోజుల్లో ప్రణాళిక వేసి కాపాడతానని విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చినటువంటి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ప్రకటన జరిగి నేటికి 2 మాసాలు పూర్తవుతా ఉంది. విశాఖ ఉక్కుని కాపాడతాము, విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయనని అమిత్ షా ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిని ప్రైవేటు పరం చేయమని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అనేక రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో అన్ని పార్టీలు విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటు పరం కానివ్వబోమని చెబుతున్నప్పటికీ ఈ రోజుకి ఇంకా విశాఖ ఉక్కు పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రభుత్వం పక్కదావలో ప్రైవేటు పరం చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 మాసాల్లోనే విశాఖ ఉక్కుకి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా, విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించకపోగా, నిధులు ఇవ్వకపోగా దాన్ని నిర్వీర్యం చేయడాన్ని పెద్ద ఎత్తున నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు బలిదానం చేసి 20,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చి కాపాడుకున్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని తెలియజేస్తా ఉన్నాం. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేయడంతో పాటు అన్ని విధాలా వారికి అండగా ఉంటామని ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి చెప్పారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మండవల్లి మండలంలో వరద ముప్పుకు గురైన నూజిమిల్లి తదితర ప్రాంతాలను ఆదివారం ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి సందర్శించారు. ప్రజలను అప్రమత్తం చేసి గ్రామాలకు బోటు ఏర్పాటు చేసి రోడ్డు సౌకర్యం లేని చోట వరద ప్రభావిత ప్రాంతాలకు తాగునీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులతో వరద పరిస్థితిపై మాట్లాడారు. కొల్లేరు ప్రభావిత మండలాల్లో తహసీల్దార్లు ఇతర అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయ పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. రేషన్ కూడా అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పలుచోట్ల పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెదయడ్లగాడి వద్ద వరద పరిస్థితిని ఆర్డీఓ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయ సమావేశ మందిరంలో ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్పై పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష సమావేశం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. During heavy rain season, sir, our aircraft is forced to hold on that edge, sir. That is a passengers will be panicking, sir. So I request your good self, sir, please take care of this. To Mrs. Renatus College, Private How are you entering the airport? Sir, from city side, we are entering this, sir. From Rajahmundry city, sir. Okay. So this way we are entering here, sir. Okay. So our terminal is somewhere here. So this is our existing terminal, sir. So it is connected with apron, our apron area, sir. And so this is the for future car parking area, sir. In the future plan, sir. Now this is that you have mentioned here, sir. This is our terminal area. This car parking area, sir. Where is the new terminal building? New terminal building we are constructing. It is this one, sir. This is the existing one, sir. This is the existing one, sir. New one is this one. Your map should be a little more clear and when you give it to us. Okay. This is the existing one. This is the expansion. So right now we have 200 cars facilities there, sir. Car parking area. In the new building, we are adding up to 500 cars. And only in the building, you are adding additional area. Additional area also we are adding, sir. We are adding. So this is our 05 side, sir. This side, Madhurpur area, sir. This is Madhurpur area, sir. From city side. This is that Burugpudi, sir. 2-3 area. So I told you, sir, that Cat 1 approach lighting system. Here we have planned, sir. Continuously it will come here. While landing this side, sir, it will be useful for that. So instrument landing system we are proposing here, sir. It creates that center line and glide angle it will give for the navigation landing gate. Usually you have operations from inside?
both sides, Both sides. both sides, both sides. But Depending on the direction. wind direction and the visibility, Okay. both directions are utilized. Vehicle motor. So, this that we have awarded the work to Renatus project, sir, Chennai based company. రహదారిపై ఉన్న రద్దీని తగ్గించే విధంగా జాతీయ రహదారిపై ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్పై ట్రాఫిక్ను అనుమతిస్తూ ఆదివారం ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. రాజమండ్రి మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు కృషి వల్ల నేడు ఫ్లైఓవర్పై సాధారణ ట్రాఫిక్ను ప్రారంభించుకుంటున్నామన్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రమాదాలు నివారించే విధంగా నేడు ఫ్లైఓవర్ను ప్రారంభించుకోవడం చాలా ఆనందించవలసిన విషయం అన్నారు. ఎక్కడైతే నిత్య రద్దీ వలన ప్రజల ప్రాణాలకు విఘాతం ఏర్పడుతుందో ఆయా ప్రదేశాల్లో ఫ్లైఓవర్ నిర్మించుకోవడం రద్దీని నివారించి వారి ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి ఫ్లైఓవర్లను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఏ దేశమైనా ఆ దేశంలో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. మోరంపూడి జంక్షన్ వద్దపై వంతెన గతంలో ఎప్పుడు ప్రారంభించుకున్నప్పటికీ త్వరితగతిన పూర్తి కాలేదని, నేడు పనులను పూర్తి చేసి సాధారణ ట్రాఫిక్ను ఫ్లైఓవర్పై వాహనాలు రాకపోకలు ప్రారంభించిన అనంతరం సర్వీస్ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గతంలో రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్ ఉన్న సమయంలో వేమగర్ నుంచి దివాన్ చెరువు వరకు 5 ఫ్లైఓవర్లు మంజూరయ్యాయి అన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులు నిర్మాణ ప్రక్రియ లేకుండా నిర్వీర్యం చేశారన్నారు. రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రహదారులు, బ్రిడ్జిలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జాతీయ రహదారుల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాని మీద బ్రిడ్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి, ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్క్ కోసం చూస్తున్నాము. అది వెంటనే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఈ 4-5 బ్రిడ్జిలు కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది. గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి రోడ్ల సౌకర్యం కావచ్చు, వీటి మీదకి దృష్టి సారిస్తూ వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి కాదండి, ఇది సాదాసీదా అని కాదు. సర్వీస్ రోడ్స్ కావాలి. సర్వీస్ రోడ్స్ అవ్వాలి అని అంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది కావాలి. కనుక వెంటనే ఇక్కడ బ్రిడ్జ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ సర్వీస్ రోడ్స్ చేసుకుంటాం. ఆ సర్వీస్ రోడ్స్ కూడా అయిపోయిన తర్వాత పెద్ద స్థాయిలో ఖచ్చితంగా గడ్కరీ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. ఫ్లైఓవర్ అనేది రాజమండ్రికి చాలా మీరే ఇంకా అదే రాజమండ్రి మాత్రమే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరి చిరకాల మధ్య ఇక్కడ మోరంపూడి దగ్గర ఒక ఫ్లైఓవర్ కారణం ఏంటంటే మనం ప్రత్యక్షంగా దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడ్కరీ గారు, అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు, వీరందరి కృషి వల్ల, అదేవిధంగా స్థానిక నాయకులు బుచ్చయ్య చౌదరి గారు, మన మిత్రులు ఆదిరెడ్డి వాసు గారు అందరం కలిసి ఇవాళ దీన్ని ప్రారంభించుకుంటున్నామంటే ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా, ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్నీ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత. గతంలోనే మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడే 14-19 మధ్యన శాంక్షన్ ప్రాజెక్టు మొత్తం కూడా వేమగిరి దగ్గర నుంచి దివాన్ చెరువు దగ్గర 5 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి. కానీ గత పాలకులు, వైఎస్ఆర్ పార్టీ పాలకులు, ఎంపీ గారి యొక్క అసమర్థ విధానాల వల్ల మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మరలా ఇది కొత్తగా శాంక్షన్ చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఒక అవుటర్ రింగ్ రోడ్డు పంకతోటి దీన్ని ఆపేశారు. ఈ
ఈ లోపల అనేక మంది మరణించారు. దీన్ని మేము కూడా డిమాండ్ ఏంటి, దివాన్ చెరువు దగ్గర నుంచి మొత్తం కూడా సర్వీస్ రోడ్లు, కొట్టిలంక దాకా కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి బోత్ సైడ్. ఎందుకంటే నగరం అంతా విస్తృతంగా పెరుగుతోంది ఈ ప్రాంతంలో. ఇవాళ కొత్తగా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. అలాగే ఓరపూడి జంక్షన్ విగ్రహాలన్నీ విగ్రహాలను లైటింగ్ చేస్తా ఉన్నాం. మౌలిక అలాగే కొత్తగా రాబోయే రోజుల్లో మరో రైల్వే బ్రిడ్జితో పాటు మరో రోడ్డు బ్రిడ్జ్ కూడా అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. దాని మీద కూడా విచారణ చేయాలని మేము కోరుతాం. ఏదైతే ఈ యొక్క మౌలిక వసతులు ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దీంట్లో ప్రజాప్రతినిధి యొక్క పాత్ర, వాటిని పర్యవేక్షించి కేంద్రంతో రాష్ట్రంలోని ఏదైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా ముందుకు తీసుకెళ్దాం. ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలకి, ఈరోజు మారుపూడి ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఏ విధంగా జరిగింది? గత 5 సంవత్సరాలు ఒక ఇటుకి పడిన, ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన, ఒక పిల్లర్ పెట్టినా ఏ విధంగా జరిగింది? మేము ఆర్భట్టాలకి దూరంగా, పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫ్లైఓవర్ అనాలోచనతో, అవగాహన రహిత్యంతో ఏదైతే 4 ఫ్లైఓవర్లు గత 5 సంవత్సరాలు కోల్పోయి ఉన్నామో ఈ రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ, అవన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు వాటిని ఫాలో చేస్తారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి, అలాగే భవిష్యత్తులో ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములు అన్ని 10 రోజుల కిందటే రద్దు చేశామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోటు ప్రకారం ప్రకటించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేసి ₹1 కూడా ఏ ఒక్క అనుమతికి తీసుకోకూడదని స్పష్టం చేశారని, గణేష్ ఉత్సవ సమితులు ఏ ఒక్క అనుమతికి రూపాయి కూడా చెల్లించనక్కర్లేదని మంత్రి తెలిపారు. ఇది జీవో 2022లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 days బ్యాక్ 20 days బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి, ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, R&B పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్ గా ఈ జీవోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి ₹100 తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా తెలివి తక్కువతనం, అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము, సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు.
రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు గాను రాష్ట్రంలో 1400 బస్సులను నూతనంగా కొనుగోలు చేసి సర్వీసులను ప్రారంభించుకోవడం జరుగుతుందని రాష్ట్ర క్రీడలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణులతో కలిసి నూతన సర్వీసుల బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం జరుగుతుందన్నారు. ప్రయాణికులు ఒక కన్నైతే కార్మికులు మరొక కన్నని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఆర్టీసీ స్థలాలపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీ కార్మికులపై చూపించలేదన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా రోడ్డు రవాణా అధికారులు రాజమహేంద్రవరం కె షర్మిల, అశోక్, కాకినాడ కె శ్రీనివాసరావు, ఏలూరు ఎన్వీఆర్ వరప్రసాద్, రాజమండ్రి డిపో మేనేజర్ ఎస్కే షబ్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒకే రోజు రాజమండ్రి పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వివిధ రకాల 25 బస్సులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఒకటో చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే అందరూ గర్వంగా చెప్పుకుంటారు. దీంట్లో ప్రయాణికుడు ఒక కన్ను అయితే కార్మికుడు ఇంకో కన్ను. రాబోయే కాలంలో కూడా మేము కార్మికుల విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా రాజీ లేని పోరాటం చేస్తాం. అలాగే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. అలాగే ఏవైతే సానుకూలంగా ఉన్నాయో కార్మికుల యొక్క భవిష్యత్తు, వాళ్ళకు అలాగే వాళ్ళ హెల్త్ విషయంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీ దృష్టి కూడా తీసుకొని పోతున్నాం. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యమైంది. ఆ రోజు ఉన్న ఆ ముఖ్యమంత్రి అయితేనేం, ఆ మంత్రులైతేనేం ఏపీఎస్ఆర్టీసీ యొక్క స్థలాలపైన ఉన్న మక్కువ ప్రయాణికుడికి కార్మికుల మీద చూపలేదు ఆ రోజు ఆ కరుణ. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో సమీక్షించుకుంటూ రేపు వచ్చే 5 సంవత్సరాల్లో పూర్వం ఏ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నదో ఆ స్థితికి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దానిలో భాగంగానే 1400 చిలుకు బస్సులను మేము జాగతికి అంకితం చేసే విషయంలో సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సుమారు 600 బస్సులు ప్రారంభించడం జరిగింది. రాబోయే 3-4 నెలల్లో కూడా మిగతా బస్సులను కూడా రేట్లపైకి తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా ఒకటి గమనించండి, ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించేదానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాబోయే కాలంలో వచ్చే బస్సులని పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను కూడా తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయాణికులకు ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే భాగంగానే మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అలాగే ప్రమాదాల నివారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. దేశస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఆదివారం రాజమహేంద్రవరం నారాయణపురంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గాను 5 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ క్రమంలో ఖేల్ ఇండియా పథకం ద్వారా 900 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 2.5 దశాబ్దాలుగా రాజమండ్రి వేదికగా ఎటువంటి క్రీడలు నిర్వహించలేదన్నారు. నేడు ఈ క్రీడలు నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీని అభినందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఉన్న క్రీడాకారులందరినీ రాజమహేంద్రవరం వేదికగా బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి, మానసిక వికాసానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ప్రోత్సహించాలన్నారు. రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడలను రాజమండ్రి వేదికగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజమహేంద్రవరంలో మల్టీ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణాలకు కృషి చేస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో 215.4, ఏలూరు జిల్లాలో 713 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపిన అధికారులు. క్రీడాకారుల ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు రాజమహేంద్రవరం వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. సెప్టెంబర్ 10న జరగనున్న రాస్తారోకాలను జయప్రదం చేయాలని పేర్కొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు. మోరంపూడి ఫ్లైఓవర్ ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి.